సర్ఫేస్ ఏరియా పెంచితే బెటర్. గ్లాస్ అవాయిడ్ చేసి అది మేబీ బాగా చేశారు. నేను చూసిపోయాను, బాగా వచ్చాయి ఇవన్నీ. ఇప్పుడు లక్ష్మి గారు ఉన్నారు, తన స్టోరీ రాసి ఆకర్షణ ఇలా ఇదే మోడల్ పెట్టేసి తన ప్రొడక్ట్స్ సెకండ్ లేడీ తన ప్రొడక్ట్స్ అలా స్టోరీస్ పెట్టుకుంటూ పోదామంటున్నాం. అది కూడా టచ్లో ఉన్నాం. దిస్ వాల్ ఫసాడ్ వచ్చిన తర్వాత 10 daysలో పూర్తి చేస్తేనే మా టైంనే రీచ్ అవుతుంది. లాంచ్ చేసే వాళ్ళందరూ తెలుసుకోవాలి. మనం ఒక చేంజ్ ఏం చేస్తాం, ఇక్కడ ఎక్కడన్నా స్టీల్ లెటర్స్లో KML 10 days పెయింటింగ్ తీసుకుంటుంది. March 1st లేటెస్ట్ టార్గెట్. మళ్ళీ MCC 15 నుంచి వస్తుంది. గ్యాప్ పోతే మళ్ళీ 2 months వెయిటింగ్లో ఉంటాం. కంప్లీట్ చేసేస్తే బెటర్. అదే అయితే సో పార్ట్ 2లో తమరికి నేను చెప్పింది 15 ప్రోడక్ట్కి దించండి. మీ సర్ఫ్ ఉంటుంది, ఇంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. 15 కాకపోతే 10 ప్రోడక్ట్స్ ఉన్నా కానీ ఈచ్ ప్రోడక్ట్కి ఆ చేసే మహిళ తన స్టోరీని రాసుకొని పెడతారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఐడియా ఎలా వచ్చింది, ఏ ఊరు, ఎంత వాళ్ళ టర్న్ ఓవర్, ఎంత వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆశలు ఏంటి అవి పెట్టి విల్ రెడ్యూస్ ఇట్ టు మేబీ 50 words. 50 wordsకి ఒక నీట్గా గోడపైనే వాళ్ళ స్టోరీ రాసి, వాళ్ళ షెల్ఫ్ ఉంటుంది కదా, వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ, వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ. ఫస్ట్ పేజ్లో ఆ 10 products వరకు లోపల వచ్చే వాళ్ళందరికీ ఒక కనెక్షన్ ఉంటుంది. జస్ట్ ప్రోడక్ట్ సర్ఫ్ చెప్పడం కాదు, ఎలా స్టార్ట్ అయింది, ఆ ప్రోడక్ట్ బెనిఫిట్ ఏంటి, ఆ మహిళ స్టోరీ ఏంటి, ఇవన్నీ అక్కడ రాసి పెట్టామనుకోండి, కొనే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది ప్రోడక్ట్. ఇది చేయడానికి కూడా వీ విల్ టేక్ అసిస్టెన్స్ అండి. బేసిక్గా అండర్స్టూడ్. మన లిషియస్ ఎప్పుడు యూజ్ చేసేది హైదరాబాద్ లిషియస్ అని కంపెనీ ఉంటుంది. వాళ్ళ డబ్బాల పైన చూసారా, అమెజాన్ కూడా మనం చేసింది చూడండి. అమెజాన్ డబ్బాల పైన పర్సన్ హూజ్ ది ఆంటర్‌ప్రెన్యూర్ ఆ స్టోరీ ప్రింట్ చేస్తారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. ఆ లేడీ ఫోటో స్టైలైజ్ పెట్టేసి తన స్టోరీ అలా చేసి ఇనాగ్రేషన్ అప్పుడు పెట్టడానికి. ఆ రోజు ఇంకో ఈ పని ఎవరికి అప్పు ఇచ్చాను దివ్యంగా చేసేసి, అంటే ఇట్ షుడ్ లుక్ లైక్ డిమార్క్. ఓవర్ రీగల్ చేసేసి ఫిట్టింగ్ ఎక్కువ చేస్తే మెయింటెనెన్స్ పోదు. అప్పుడు కల్లా మీరు మాకప్ తీసుకున్నావు. దిస్ ఇస్ యువర్ సర్ఫేస్, యూ నో హౌ మెనీ SFT యూ హ్యావ్, యూ నో వేర్ ది ఓపెనింగ్ ఇస్. ఇది చేసినట్టే మాకప్ తీసుకొని పంపించేస్తే బోత్ ఇది అయ్యే వరకు అది అప్రూవ్ చేసేస్తాం. దెన్ వీ విల్ గో ఫార్వర్డ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మేము స్టూడెంట్ ప్రొవైడ్ టు DRDO గారు బై మ్యాక్సిమం టుమారో డే ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. బడ్జెట్ కాంపౌండ్ వాళ్ళు బ్రిక్ వర్క్, ఇది ఫినిషింగ్ ప్లాస్టింగ్ చేస్తారు. వైట్ సర్ఫేస్ మీరు ఇస్తారు, మొత్తం ఫ్లాట్. ట్రైనింగ్ ఇచ్చేస్తే బెటర్ అని ఇంకోటి కూడా ఆలోచన పెట్టారు. ట్రైనింగ్ అది ఇంకోటి ఎలా పెడతారు చూడండి. అంటే రోజు చెప్తారు. అంటే మన పెయింటింగ్ తర్వాతనే అది స్టీల్ లెటరింగ్ కూడా పెట్టుకోండి. ఓకే, క్లారిటీ ఉంది కదా. మండే